ఓం శాంతి. గత ఎపిసోడ్లో మనం పతిత పావని గంగానదా లేక పరమాత్ముడా అన్న విషయం తెలుసుకున్నాం కదా. సరే, ఈరోజు మనం మరో ముఖ్యమైన ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. ప్రపంచంలో ఇంత బాధను చూస్తున్నప్పుడు చాలామందికి వచ్చే సందేహం, అసలు దేవుడికి మన మీద జాలి, కరుణ అనేవి ఉన్నాయా లేవా? ఒక్కసారి మన చుట్టూ కళ్ళు తెరిచి చూస్తే ఈ ప్రపంచమంతా బాధలతో, అశాంతితో నిండిపోయి కనిపిస్తోంది. నిజానికి ఇలాంటివి చూసినప్పుడు ఎవరికైనా సరే తమ నమ్మకం మీదే సందేహం రావటం చాలా సహజం. అంత బాధను చూశాక సహజంగానే చాలామంది ఏమనుకుంటారంటే, దేవుడికి దయలేదు, ఆయన చాలా కఠినాత్ముడు అని. అవును మరి, రోజురోజుకీ పెరిగిపోతున్న ఈ బాధలు, రోగాలు, కష్టాలు చూస్తుంటే అలా అనుకోవడంలో తప్పేముందనిపిస్తుంది. కానీ నిజంగా అదే నిజమా? పరమాత్ముణ్ణి అలా నిందించడం కరెక్టేనా? సరే, ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం కొంచెం లోతుగా ఆలోచించాల్సుంటుంది. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒకే ఒక్క ప్రాథమిక సూత్రంలో దాగియుంది. అదే ఎప్పటికీ మారని కర్మ సిద్ధాంతం. ఒక్కసారి ఇది గనక మనకు అర్థమైతే అసలు దేవుడు ఎవరు, మన జీవితంలో ఏం జరుగుతోంది అనే విషయాల మీద మనకున్న అభిప్రాయమే పూర్తిగా మారిపోతోంది. కర్మ సిద్ధాంతం చెప్పేది చాలా సింపుల్. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ప్రతీదీ, అది సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, అదంతా మనం గతంలో చేసుకున్న పనుల ఫలితమే. అంటే మన లైఫ్లో జరిగే మంచికి, చెడుకి మనమే బాధ్యులమన్నమాట. ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. పరమాత్ముడు ఈ కర్మ లెక్కల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోడు. అలాని ఆయనకు మనమీద దయలేదని కాదు. ప్రతి ఆత్మ తన కర్మ ఫలాన్ని తనే అనుభవించి దానినుంచి ఒక పాఠం నేర్చుకోవాలి. దానికోసమైన ఇచ్చే స్వేచ్ఛాది. చూడండి, సాధారణంగా మన ఆలోచన ఎలా ఉంటుందంటే, దేవుడే వచ్చి మన కష్టాలన్నీ తీసేయాలి అని. కాని అసలు ఆధ్యాత్మిక సూత్రం ఏం చెప్తోంది? మనం చేసుకున్న కర్మల ఫలాన్ని మనమే అనుభవించాలి, ఆ అకౌంట్ని మనమే క్లియర్ చేసుకోవాలి అని. అయితే దేవుడు మన కష్టాల్లో ఇన్వాల్వ్ కాకపోతే మరాయన దయ చూపించినట్టెలా? ఆయన కరుణెక్కడుంది? అక్కడే అసలు విషయం ఉంది. ఆయన కరుణ మన కష్టాలను తీసేయడంలో లేదు, ఆ కష్టాలను దాటే జ్ఞానాన్నివ్వడంలో ఉంది. సరే, మరి ఆ కరుణ ఎలాంటిది? ఆయన దయ చూపించే విధానం ఏంటి? అది చాలా భిన్నంగా ఉంటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. భగవంతుడి కరుణను మనమొక 3 స్టెప్స్లో చూడొచ్చు. ఫస్ట్, ఆయన మన ఆత్మల్ని పవిత్రం చేసే జ్ఞానాన్ని, యోగాన్ని మనకిస్తాడు. నెక్స్ట్, కర్మసిద్ధాంతం వెనుకున్న అసలు సీక్రెట్స్ ఏంటో నేర్పిస్తాడు. దానివల్ల మన లైఫ్ని మనమే మార్చుకునే పవర్ మనకొస్తుంది. ఇక ఫైనల్గా అస్సలైన ఆత్మజ్ఞానాన్నిచ్చి చావు భయాన్ని కూడా మన నుంచి తీసేస్తాడు. ఎప్పుడైతే ఈ దైవిక జ్ఞానం మనకర్థమవుతుందో అప్పుడు మన ఆత్మ ప్రయాణంలో ఒక సరికొత్త దారి కనిపిస్తుంది. అదే ముక్తిమార్గం. ఈ జ్ఞానాన్ని మనం సొంతం చేసుకున్నామంటే చాలు, రోగాలు, బాధలు, దుఃఖం ఇలాంటి బంధనాలన్నిట్నుంచి బయటపడతాం. ఎందుకంటే నిజమైన స్వేచ్ఛ బయటనుంచి వచ్చేది కాదు కదా, అది మన లోపల, మన అవగాహనలోనే ఉంటుంది. సో ఫైనల్గా మనం ఏమర్థం చేసుకోవాలి? నిజమైన కరుణ అంటే ఒకరి కష్టాన్ని తీసేయడం కాదు, ఆ కష్టాన్ని ఎదుర్కొని గెలిచే జ్ఞానాన్ని, శక్తిని వాళ్లకి ఇవ్వడం. పరమాత్ముడు మనకు చూపిస్తున్న అసలైన, శాశ్వతమైన కరుణ ఇదే. సరే, ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉండండి. ఇక మన తర్వాతి ఎపిసోడ్లో మరో ఇంట్రెస్టింగ్ ప్రశ్నను చూద్దాం. అదేంటంటే, దేవుడు సర్వశక్తిమంతుడు కదా, మరి అలాంటప్పుడు చనిపోయిన వాళ్లని ఎందుకు బ్రతికించడు? దీని గురించి తెలుసుకుందాం. ఓం శాంతి.